శ్రీమద్భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము నుండి శ్లోకములు గ్రహింపబడినవి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు హిరణ్య గర్భుడే మూలదైవతమని, కావున జీవిత చరమాంకము వరకును దైవస్మరణ చేసిన ఎడల భగవత్ప్రాప్తిని చేరగలడు అని గీతోపదేశము చేసినారు. అధిభూతం క్షరోభావః పురుషాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వరా అంతకాలే చ మామేవా స్మరన్ త్వాం కళేబరం యః ప్రయాతి స మద్భావం యాతి నాత్యత్ర సంశయః. శ్లోకముల భావము: దేహదారులలో శ్రేష్ఠుడవగు అర్జున, నశించు పదార్థము అధిభూతము అనబడును. విరాట్ పురుషుడు లేక హిరణ్య గర్భుడే మూలదైవతమనబడును. ఈ దేహమందు పరమాత్మయే అధియజ్ఞుడనబడుతున్నాడు. ఎవడు మరణకాలమందు కూడా భగవానుని స్మరించుచు శరీరమును విడచిపోవుచున్నాడు, అతడు భగవానుని రూపము పొందుచున్నాడు. ఇట సంశయమేమీయూ లేదని వివరముగా తెలిపినారు. ఇక్కడ మనము గమనించవలసిన ఒక ముఖ్యమైన అంశము ఏమనగా, మనస్సు ఉత్తమ దైవ సంస్కార పూరితము కావలనన్న మరణకాలమున ఒక్కొక్కప్పుడు దేహము ఇతర సమస్యలతో వివశమయ్యుండును. కావున సరిగా అదే సమయమున అకస్మాత్తుగా దైవచింతన ప్రారంభింపదలచుట ప్రయాసకరముగా ఉండును. అందువలన అంత్యకాలమున కూడా భగవత్ స్మరణను కలుగుటకు సహాయభూతముగా నుండుటకై జీవితమంతయు భగవచ్చింతన ధ్యాన విచారణాదులను లెస్సగా గావింపవలయునని ఇక్కడ తెలిపినారు. అధిభూతం క్షరోభావః పురుషాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వరా అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి స మద్భావం యాతి నాత్యత్ర సంశయః. శుభం.